హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. అందరూ మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇవన్నీ ఏంటక్క అంటారా? ఏమీ లేదండి, కాశీ వచ్చిన వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలంటారంట కదా. అత్తయ్య గారు అయితే మొన్న కాశీ వెళ్ళారు, ఇప్పుడైతే రామేశ్వరం వెళ్తున్నారండి. అందుకని ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాము. వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసామండి. ఏమేమి కొన్నారంటే అత్తయ్య గారు జాకెట్ ముక్కలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, వెండి ద్రాక్ష అయితే తీసుకున్నారు. ఈ జాకెట్ ముక్కలు, పసుపు కుంకుమ ప్యాకెట్టు, అలాగే 11 రూపాయలు 4 వెండి ద్రాక్ష అయితే పెట్టేసి ప్యాకింగ్ కవర్లు ఉంటాయి కదండి, ఆ ప్యాకింగ్ కవర్లు అయితే ప్యాకింగ్ చేస్తాము. ఎందుకని అడిగితే ఏ గుడి కన్నా అయినప్పుడు మనం ఈజీగా ఇచ్చుకోవడానికి బాగుంటుందని చెప్పారు. ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఎల్లో కలర్ చీర వచ్చేసి ఆవు దూడం చీర అక్కడ కట్టుకోవాలంటండి, అత్తయ్య ఎందుకు తీసుకున్నారు. అలాగే శివుడికి అయితే ఈ బట్టలు తీశారు. పార్వతీదేవికి ఏమో రెడ్ కలర్ చీర తీశారు. అలాగే విజయవాడలో దుర్గమ్మ తల్లికి పెట్టడానికి వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అయితే తీశారండి. ఈ వీడియోస్ రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి. సాటర్డే కదా, 4:15 కల్లా లేచాను. ఎందుకంటే అత్తయ్య గారు లేరు కదా, నాకు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. లోపల వాకిలు బయట వాకిలు మొత్తం అన్నీ తుడిసేసాను. తుడిసాక గిన్నెలన్నీ తోమేసాను. కట్టెల పొయ్యి అయితే వెలిగించేసాను వేడి నీళ్ళకి. మీరు మందార మొక్కలు ఎప్పుడైనా తెచ్చుకుంటే కనుక ముందు రోజు నైట్ వాటర్లో వేయండి. మార్నింగ్కి బాగా ఇడుస్తాయి పువ్వులు అయితే. నేనైతే వేడి నీళ్ళు మరిగే లోపల కుంకుడుకాయలు అయితే కొట్టుకున్నానండి. కుంకుడుకాయలు మందార ఆకుతో తలస్నానం చేయడం వల్ల నాకైతే జుట్టు ముక్కలు అవడం అలాగే రావడం తగ్గింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చుండ్రు ఏమన్నా ఉంటే చుండ్రు కూడా పోద్ది. ఈ లోపల అయితే మా చిన్నబాబు కోళ్ళు అన్నీ బయటకు వదిలేసాడు. అరగంట పోయాక ఇలాగా బాగా చేతితో పీసుకుంటే పులుసు అయితే వస్తుంది. నేను కూడా హెడ్ బాత్ చేసేసిన తర్వాత దేవుడి సామాన్లు అన్నీ తోమేశాను. మా పెద్ద బాబు కూడా స్నానం చేసి వస్తాడు. పూజకి అన్నీ రెడీ చేసుకున్నారు. నేనైతే ఈ లోపలనే గోబర్ గ్యాస్ మీద ఇడ్లీ పెట్టేశానండి. మీరు ఎవరైనా గోబర్ గ్యాస్ చూడకపోతే చెప్పండి, నేనైతే వీడియో తీసి పెడతాను. ఒకప్పుడు నాకు కూడా తెలియదు, పెళ్ళికి ముందు మ్యారేజ్ అయ్యాకనే అత్తయ్య వాళ్ళ ఇంట్లో చూశాను. అలాగే ఒక గ్యాస్ మీద అయితే పప్పు పెట్టాను, పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టేశానండి. నాకు విజిల్ పోయింది, దానివల్ల కుక్కర్లో మామూలుగా పెట్టేశాను. అలా పెట్టినప్పుడు పప్పులో నూనె చుక్క వేస్తే త్వరగా పప్పు ఉడికిపోద్దండి. మా వారు మా పిల్లల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా ఉడికిపోయింది. పప్పు ఉడికిరాక గట్టి పెట్టకూడదండి, గట్టి పెట్టడం వల్ల పప్పు అయితే త్వరగా ఉడకదు. పప్పు ఉడికిపోయింది. టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసాను. ఈ లోపల అయితే ఇంకో పొయ్యి మీద పల్లి చట్నీకి రెడీ చేస్తానండి. పప్పు కూడా ఉడికిపోయింది. తాలింపు అయితే వేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత ఇల్లు అంతా ధూపం అయితే వేసానండి. సాటర్డే కదా, సాంబ్రాణి పొగ అయితే వేసాను. అది అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. మా పిల్లలకి స్నాక్స్ ఎక్కువ పెడతానండి, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ 8:30కి వెళ్ళి నైట్ 8:15కి వస్తారు ఇంటికి. అందుకని మా చెట్టు చూడండి, టమాటాకాయ ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఫైనల్లీ కరెక్ట్గా 9 అయింది. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. నేను ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ తీసుకున్నాను. అలా కూర్చున్న తర్వాత ఇడ్లీ అయితే తినేసాను. కరెక్ట్గా 10:30కి అయితే మా గేదెలకి నీళ్ళు అయితే పెడుతున్నాను. కుళాయి ఉంది, కానీ కుళాయిలో వాటర్ చల్లగా వస్తాయి కదా, తాగు. ఇంకా బోర్ వాటర్ అయితే కొడుతున్నాను. ఈ లోపల చూడండి మా కోళ్ళు ఒక్కొక్కటి లోపలికి అయితే వస్తున్నాయి. అదే అత్తయ్య ఉంటే ఇవన్నీ అత్తయ్యగా చేసుకునేవారు. నేను చేస్తా అన్నా, వద్దులే అమ్మ నేను చేసుకుంటా అనేవారు. ఇంకా అత్తయ్య గారు యాత్ర నుంచి వచ్చే వరకు 10 డేస్ నాకు తప్పదు, చెయ్యాలి. అయితే గేదెలకైతే వాటర్ పెట్టేశాను. అవి వాటర్ తాగేసిన తర్వాత పచ్చగడ్డి అయిపోయింది, అందుకు ఒడ్డుగడ్డ అయితే లాగేసానండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. గోబర్ గ్యాస్ వీడియో ఎవరికన్నా కావాలా కామెంట్ చేయండి. అలాగే మా కోడిపిల్లకు బుజ్జి బుజ్జి కోడిపిల్లలు ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.